విశ్లేషకులుగా డిబేట్లలో మాట్లాడేటప్పుడు వేరు, ఒక నాయకుడిగా మాట్లాడేటప్పుడు మనం ఒక పార్టీకి రిప్రజెంట్ చేస్తున్నప్పుడు, పబ్లిక్ రిప్రజెంట్ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, బాధ్యతాయుతంగా మాట్లాడాలి. ఇది సోషల్ మీడియా చిన్నపాటి తేడా పెద్ద రచ్చే కారణమవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొలికపూడి శ్రీనివాస్ గారి స్టేట్మెంట్ ఒకటి చూద్దాం. ఏ రైతన్న ఈరోజు వచ్చాడా? ఏ రైతన్న ఈరోజు వచ్చాడా? కుక్కకు విశ్వాసం ఉంటది, కొంతమందికి ఉండదు. కుక్కకు ఉండే విశ్వాసం కూడా కొంతమందికి ఉండదు. ఆ తర్వాత ఇది అసలు విషయం ఏంటంటే, ఇది రైతులందరినీ అవమానించినట్టు అన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రోల్ చేస్తుంది. అయితే అసలు పాయింట్ ఏంటంటే, అక్కడ తన సొంత డబ్బులతో తూటుకాడాది తీపించి ఒక ప్రదేశాన్ని క్లీన్ చేయించారట, ఒక కాలువని. అక్కడ ఉన్నటువంటి రైతులు ఇప్పుడు ఈయనకి ఏదైతే లైంగిక వేధింపులకు పాల్పడ్డారని కొలికపూడి మీద ఆరోపణ, ఆ సందర్భంలో కొలికపూడి దీక్షకి సిద్ధపడటం, ఆ దీక్షను విరమించమని చెప్పి చంద్రబాబు గారు చెప్పడం, ఆ హడావిడి టైంలో తన వెనకాల రాలేదు ఆ ఊరి వాళ్ళు, ఆ రైతులు, వాళ్ళని ఉద్దేశించి చేసినటువంటి విమర్శ. ఏది ఏమైనా నీ సొంత డబ్బులతో పెట్టారా లేకపోతే ప్రభుత్వ డబ్బులతో పెట్టారా జనానికి అనవసరం. డబ్బులు ఖర్చు పెట్టింది ఆ ప్రాంతం మొత్తానికి సంబంధించినట్టు. వాళ్ళు రాకపోతే వాళ్ళని కుక్కలతో పోల్చడం అన్నది తప్పు. అదే సమయంలో ఇది మొత్తం రాష్ట్రం రైతాంగం అందరినీ అన్నారు అన్నటువంటి కోణం ప్రచారం చేయడం కూడా తప్పు.